39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కామెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి అండ్ అంటే త్వరలోనే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్న ఒక ఎంపీ అంటున్నాడు ఆయన బీఆర్ఎస్ అని మీరు పెట్టుకున్నప్పుడే అది బీజేపీ పార్టీకి అనుబంధ పార్టీగా మారిపోయింది. బీఆర్ఎస్ ఎందుకైంది? 2001లో పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ 2022 అక్టోబర్ 5వ తారీఖున ఎందుకు అకస్మాత్తుగా బీఆర్ఎస్ మారింది? అంటే అందులో బీ ఉంది కాబట్టి భారతీయ ఉంది కాబట్టి దేశ రాజకీయాలు అనుబంధ పార్టీ మార్చుకున్నాడు. అనుబంధ సంస్థ అది. అంటే బీజేపీకి అనుబంధ సంస్థే బీఆర్ఎస్ పార్టీ. కళ్ళము కాంగ్రెస్ ఎప్పుడు కూడా బద్ధ శత్రువు రాజకీయ ప్రత్యర్థి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది రాజకీయ ప్రత్యర్థి. ఎందుకంటే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మడత పెట్టి తన్నేది కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంటది. కాబట్టి ఏం చేయాలి? ఉల్టాగా ప్రజల్లో ఈ విధంగా ప్రచారం చేసి సానుభూతి పొందాలా, తర్వాత మేమే కొట్లాడతాం, మేమే నిజాయితీ పరులం అన్నట్టు మాట్లాడతాం. వీళ్ళు ఎవరు నమ్ముతారు? అందుకే అన్న కదా 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు ఉంటుంది వీళ్ళ మాటలు. అదే కదా. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది మీ దాంట్లో? ఉన్న 6 మంత్రులు నియమించడం కోసం ఎందుకింత? అంటే ఉగాది రోజు అదుగో ఇదిగో అంటే 6:30 మొత్తం అయిపోయింది. ఇప్పుడు దగ్గర 11-12 వచ్చింది. అక్కడ ఏమైందంటే నిన్న ప్లేనరీ ముగిసింది. 86 ప్లేనరీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు అహ్మదాబాద్ లో ముగిసినాయి. దాని ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల పైన, ప్రభుత్వం చేసే అరాచకాల పైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాలు అక్కడ నిర్ణయించబడ్డాయి. ఎట్లా ఎదుర్కోవాలి మనం చెప్పి, ఎట్లా ప్రజల్ని, రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఆడ విధానాలు నిర్ణయించబడి రేపు అమలు జరుగుతాయి. అంతే. ఆ మీటింగ్ అయిపోయి ఇంకా రాలే. ఇంకా హైదరాబాద్ చాలా మంది రాలే, గుజరాత్ పోయిన వాళ్ళు ఇంకా చాలా మంది రాలే. కొంతమంది రైళ్లలో వస్తున్నారు, కొంతమంది ఫ్లైట్లలో వస్తున్నారు, కొంతమంది అటు నుంచి ఢిల్లీ పోయారు. కాబట్టి ఆ ముచ్చట అనేది 6 మంత్రులు అనేది ముచ్చట రేపో మాపో తప్పకుండా నెరవేరుతుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. ఎవరైతే పార్టీలో ఉన్నారో సామాజిక నేపథ్యాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వస్తాయి. ఎటువంటి నష్టం లేదు.